హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ మీద మీకు క్లారిటీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 కూడా పోస్ట్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే వచ్చే నెల అంటే డిసెంబర్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? సో, నేనేంటంటేనండి 2025 కూడా ఎలా ఉంటుంది బ్రీఫ్‌గా చేస్తాను. ఎందుకంటే ఎవ్రీ మంత్ నేను ఆల్మోస్ట్ అంటే ఇలాంటి ఒక హారోస్కోప్ రీడింగ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ బ్రీఫ్‌గా అంటే 2025 ఎలా ఉంటుంది అన్ని రాసుల వాళ్ళకి అనేది కూడా చేస్తాను తొందరలోనే. అంటే ఇంకా టైం ఉంది కదా! సో, ఫస్ట్ ఈ మంత్‌కి రిలేటెడ్‌గా అసలు ఏంటి పరిస్థితి? మీ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేదైతే చూద్దాం. చాలా వరకు కార్డ్స్ అయితే ఎక్కువే డ్రా చేశానండి కొంచెం క్లారిటీ కోసం. ఎందుకంటే ఆహ్, ఎందుకో గానీ ఈ డిసెంబర్ మంత్ ఏంటంటే మేబీ ఇయర్ అనేది ఎండింగ్‌కి రావడం వల్లో ఏంటో కానీ చాలా థింగ్స్ జరుగుతాయండి మీ లైఫ్‌లో. అంటే ఒక పర్టిక్యులర్ వేలోనే లైఫ్ అనేది ముందుకు వెళ్తది అని చెప్పుకోవడానికి లేదు. ఆల్మోస్ట్ అన్ని రాసుల వారికి అలానే వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ అంటే గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ అని చెప్పొచ్చు. సో, అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది ఇలాంటి సిట్యుయేషన్స్‌కి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం మనం. సో, ఎప్పట్లానే మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి ఉన్నాయి. సో, మీ రాశి ప్రకారం మీరు పిక్ చేసుకోండి. అండ్ నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే డిసెంబర్ 2024 మీకు ఎలా ఉండబోతుంది? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో, ఈ 2024లో లాస్ట్ మంత్ సో, మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఇస్తది అనేది చూద్దాం. ఓహ్! సో, కార్డ్స్ ఏంటంటే కొంచెం ఆర్డర్‌లో అరేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి. దాని ప్రకారం ఏంటంటే రీడింగ్ చెప్పడం అనేది ఈజీ అవుతుందని అంతేని. హ్మ్. కార్డ్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు ఈ మంత్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. మీకు చెప్పాల్సింది కూడా చాలా ఉందేమో అని అనిపిస్తుంది కార్డ్స్ చూస్తుంటే. ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కార్డ్స్ వచ్చాయి. అంటే నేను ఎక్కువ కార్డ్స్ తీయడానికి రీజన్ కూడా అదేలెండి. బట్ స్టిల్ నాకు ఎలాంటి వైబ్స్ వస్తున్నాయంటే, నాకు తెలిసి పాస్ట్ నుంచి కూడా మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కొంత బెటర్ అవ్వాలని చెప్పి. మేబీ అంటే మీరేంటంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరేంటంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. ఆ సిట్యుయేషన్ ఎలాంటిదైనా కూడా అవ్వచ్చు. బట్ ఈ సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలని చెప్పి మీరేంటంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి. అంటే ఆహ్,
ఇది ఎలా మీకు సెట్ అవుతుంది? ఇది ఏ రకంగా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని మీరేంటంటే ప్రయత్నాలు చేస్తున్నారు. సో, నెక్స్ట్ మంత్ కూడా ఏంటంటే, ఆ ప్రయత్నాలనేవి ఎక్కువ చేయాల్సొస్తుందండి. అంటే, మీకు ఇష్టం లేకపోయినా సరే వ్యక్తులతో కలవడానికి ట్రై చేయడం కానీ, కనెక్షన్స్ పెంచుకోవడం కానీ, వ్యక్తులతో మాట్లాడడం కానీ చెయ్యాలండి. మీకిష్టం లేదు, ఇష్టం ఉంది అనేది ఇక్కడ సంబంధం లేదు. ఎందుకంటే, ఆల్రెడీ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఎండ్‌కొస్తున్నాయి. సో, ఈ ఎండ్‌కి వస్తున్నప్పుడు ఏంటంటే, థింగ్స్ అనేవి మెస్సప్ అయిపోతాయండి. అంటే మీరసలు హ్యాండిల్ చేయలేనంతగా మెస్సప్ అవుతాయి. మీకెలా అనిపిస్తదంటే, లైఫ్ ఎందుకిలా ఉంది? అసలు ఎటు వెళ్తుంది? ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏమవుతుంది? అసలు ఎలాంటి కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేయొచ్చు? ఇలా రకరకాలుగా మీకేంటంటే అనిపిస్తుంటదండి. సో, దానివల్ల మీకేంటంటే లిటరల్‌గా హెడ్‌ఏక్ వస్తుంటదనమాట. ఎవ్రీ డే కూడా ఛాలెంజింగ్‌గానే అనిపిస్తుంటది. సో, ఈ రకంగా కొంత ఉంటుంది. ఎందుకంటే, థింగ్స్ అనేవి క్లియర్ కట్‌గా ఒక ఎండ్‌కొస్తున్నాయి. సో, ఒక ఎండ్‌కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ రకంగా ఇబ్బందులుంటాయి. అందుకే మీరేంటంటే, మీకు నచ్చినా, నచ్చకపోయినా వ్యక్తులతో కలిసే ప్రయత్నం చేయాలండి. వ్యక్తులతో మాట్లాడాల్సుంటుంది. వీళ్ళు నా ఎనిమీ, వీళ్ళంటే నాకిష్టం లేదు, లేకపోతే వీళ్ళని చూస్తే నాకు కోపం వస్తుంది. ఇలాంటివి ఇక్కడ సెట్ అవ్వవండి. ఎందుకంటే, ఎండింగ్స్ అనేవి క్లియర్ కట్‌గా కనిపిస్తున్నాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే, మీకు నచ్చినా, నచ్చకపోయినా సరే కొన్నిటికి సరెండర్ అయ్యే పరిస్థితయితే ఉంటుందండి. అదేంటంటే, మీరు సరెండర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మీకు థింగ్స్ ఈజీ అవుతాయి. అదే మీరేంటంటే సరెండర్ అవ్వకుండా నేనేంటంటే ఇలానే ఉంటానన్నప్పుడు మీరేంటంటే ఇబ్బంది పడతారండి. ఇదేంటంటే ఒక పర్సనల్ లైఫ్ సిట్యుయేషన్ అవ్వచ్చు, ఆఫీస్‌లో సిట్యుయేషన్ అవ్వచ్చు, ఇంకెక్కడైనా ఫినాన్షియల్‌గా కొంత క్రైసిస్ ఉన్నా సరే తప్పదండి. ఎందుకంటే మీరు ఈ టైంలో ఎవరిదైనా హెల్ప్ తీసుకున్నా, మీరు ఎవరి నుంచైనా సరే ఆ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నా ఆర్ అట్‌లీస్ట్ మీకు ఎవరైతే ఆపోజిట్‌గా సిట్యుయేషన్‌లో ఉన్నారో అలాంటి వాళ్ళతోని మీరేంటంటే మాట్లాడుకొని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా ఈ ఎండింగ్స్ ఏంటంటే స్మూత్‌గా అవుతాయండి. ఎండింగ్ అనేది ఎలాగైనా కూడా ఉంటది. బట్ ఏంటంటే అది ఎలా అయితే బావుంటుందనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. మీరు డిసైడ్ చేసుకున్న దాని ప్రకారమే మీరేంటంటే వ్యక్తుల్ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. మీరు ఆ వయలెన్స్‌ని చూజ్ చేసుకుంటే యూనివర్స్ మీ ముందుకు అదే తీసుకొస్తుంది. మీరు డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరేంటంటే పీస్‌ని కానీ చూజ్ చేసుకుంటే డెఫినిట్‌గా పీస్‌ఫుల్‌గానే ఇది ఎండ్ అవుతుందండి. ఎండింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు కనిపించిన ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే చాలా టెంప్టింగ్‌గా ఉంటాయండి. బట్ అవి మీరు కంప్లీట్‌గా అనాలిసిస్ చెయ్యంది మీకు తెలీదు. అది మీకు సెట్ అవుతుందా లేదా అనేది. అంటే ఈ న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఏ కేటగిరీ అంటే ఒక న్యూ జాబ్ అవ్వచ్చు, న్యూ లొకేషన్ అవ్వచ్చు, లేకపోతే అబ్రాడ్ ఛాన్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా వ్యక్తిని మీట్ అవ్వచ్చు. వ్యక్తుల్ని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. ఎందుకంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు మీ లైఫ్‌లోకి ఎవరైనా కొత్తగా పర్టిక్యులర్‌గా ఈ డిసెంబర్ మంత్‌లో వస్తే మాత్రం వాళ్ళని కొంచెం కనిపెట్టుకోండి. వాళ్ళని చూడగానే మీకు ఇమ్మీడియేట్‌గా వైబ్స్ మ్యాచ్ అవుతున్నాయని చెప్పి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవద్దు. దానికి రీజన్ ఏంటంటే హిడెన్ డేంజర్స్ ఉన్నాయండి. ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది మీలో మెయిన్. అంటే మీ డిజైర్స్‌ని వాళ్ళు డ్రైవ్ చేస్తారనమాట. అంటే వాళ్ళ మీతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు మీకు కనెక్ట్ అయినప్పుడు కానీ ఎలా ఉంటుందంటే చాలా అంటే డిఫరెంట్ ఫీలింగొస్తుంది మీకు. అంటే వాళ్ళతో మీకు ఇన్‌స్టంట్‌గా కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. బట్ అదేంటంటే నిజానికి ఇన్‌స్టంట్ కనెక్షన్ కాదండి. అది మీలో ఉన్న లస్ట్‌ని డ్రైవ్ చేయడం అనమాట. అంటే ఈ డెవిల్ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారు. సో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏంటో కంప్లీట్‌గా మనం తెలుసుకోకుండా కానీ ఒక స్టెప్ ముందుకు వేసామంటే తర్వాత రిస్క్‌లో పడతాం. అది ఖచ్చితంగా జరుగుతుంది. సో, మీరేం చేస్తారంటే ఎవరైనా వ్యక్తులు మీ లైఫ్‌లోకొచ్చినా లేకపోతే ఏవైనా ఆపర్చునిటీస్ నేను చెప్తున్నాను కదా! ఫినాన్షియల్‌గా ఎవరైనా సపోర్ట్ చేస్తాం అనొచ్చు. లేకపోతే ఏదైనా న్యూ జాబ్ రావచ్చు. లేకపోతే న్యూ లొకేషన్ ఇలా ఛాన్సెస్ ఉంటాయి. అవేంటంటే టెంప్ట్ అయిపోవద్దండి ఈజీగా. చెప్పలేం. ఎలా అయినా కూడా ఉండొచ్చు. ఆ టైంలో మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేసి ఏది రైట్, ఏది రాంగో తెలుసుకొని ఒక స్టెప్ వేస్తే మీరు సేఫ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పటికే మీ లైఫ్ అనేది కొంత మెస్సీగా ఉంది. సో, మరికొంచెం మీ లైఫ్‌ని మెస్‌గా చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరిని ఇక్కడ ట్రస్ట్ చేసినా సరే ఇబ్బంది. అంటే వ్యక్తులతో కలవడం ఇంపార్టెంట్. మీకున్న ప్రాబ్లమ్స్ కానీ, మీకున్న సిట్యుయేషన్స్‌కి కానీ. అండ్ మోస్ట్‌లీ ఎక్సైటింగ్ థింగ్స్ కూడా జరుగుతాయండి. మీరు కూడా ఊహించరు. అలాంటివి కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారనిపిస్తుంది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. సక్సెస్‌కైతే ఛాన్స్ ఉందండి. జాబ్ కోసం ఎవరైనా ట్రై చేస్తుంటే ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కనిపించడం, లేకపోతే మీరు ఏదైనా సరే ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది మీకు దొరకడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. పాజిటివ్ వేలో కూడా లైఫ్ వెళ్తుందిలెండి. ఎంత థింగ్స్ మెసప్ అయి ఉన్నప్పటికీ కూడా స్టిల్ అంటే కొన్ని ఎక్సైటింగ్‌గా జరుగుతాయి. అంటే ఏవైనా సరే అకేషన్స్ జరగడం కానీ, లేకపోతే మీరు అంటే ఎక్కడికైనా ట్రిప్స్ వెళ్ళడం కానీ, లేకపోతే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం కానీ, లేకపోతే కొన్ని మీ ఇంట్లోనేంటంటే పాజిటివ్‌గా జరగడం కానీ, ఇలాంటి వాటికి ఛాన్సెస్ ఉన్నాయండి. హెల్త్ పరంగా కూడా కొంత
సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవ్వడం కానీ అలాంటివి కనిపిస్తున్నాయి. ఏదైనా సరే మీ లైఫ్‌లోనేంటంటే ఇది అబండెన్స్‌కి కూడా టైం అండి. అంటే మీరు ఏ హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారో, లేకపోతే మీరు మీ లైఫ్ అనేది ఎలా ఉంటే బావుంటుందనుకుంటున్నారో, ఆ వేలో టర్న్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా న్యూ బిగినింగ్స్ అనేవుంటాయి. సో, ఈ న్యూ బిగినింగ్స్ అనేవేంటంటే ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయండి. ఆర్ మీ లైఫ్‌లోకి ఏంటంటే కొన్ని బెస్ట్ థింగ్స్ అనేవి వస్తాయి. అది మాత్రం నిజం. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుందంటే, మీరు ఏదైతే ఇప్పుడు సఫర్ అవుతున్నారో, ఈ సఫరింగ్ అనేది ఎండ్ ఆఫ్ ద డే ఉండదండి ఫస్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ హార్ట్‌లో ఇంటెన్షన్స్ అనేవేంటంటే పాజిటివ్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఈ అబండెన్స్ అనేది ఎప్పుడు మీ లైఫ్‌లోకి వస్తుందంటే, మీ హార్ట్‌లో ఇంటెన్షన్స్ అనేవి ఎప్పుడైతే క్లీన్‌గా ఉంటాయో, మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటారో అంటే ఒకటండి నేను క్లియర్ కట్‌గా ఒకటి చెప్తాను. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే కొంత కార్మిక్‌లా అనిపిస్తున్నాయి. సో, దానివల్ల ఏంటంటే మీరు పాజిటివ్ థింగ్స్‌ని మాత్రమే చూజ్ చేసుకోండి. నెగెటివ్ థింగ్స్‌ని చూజ్ చేసుకోవద్దు. ఆర్ నెగటివిటీని స్ప్రెడ్ చేయడం చూడొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటారో, పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలని చూస్తారో ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా ఏంటంటే మీరు అనుకున్న విధంగా పాజిటివ్ వేలో ఎండ్ అప్ అవుతాయన్నమాట. మెయిన్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ అనేవి పాజిటివ్‌గా ఉండాలి అంటే ఎండింగ్స్ నేను చెప్పినట్టుగా పీస్‌ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్లియర్ కట్‌గా ఏదైనా సరే నెక్స్ట్ మంత్ ఏంటంటే మీకు బావుంటుంది. అది మాత్రం నేను చెప్పగలను. అండ్ కొన్ని విషయాల్లోనేంటంటే మీరు కంటిన్యూయస్‌గా ఎఫర్ట్స్ పెడుతున్నారు. చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు. సిట్యుయేషన్స్‌ని కంట్రోల్‌లోకి తీసుకురావడానికి ఆర్ బ్యాలెన్స్ చేయడానికి. బట్ ఎందుకో కానీ మీరు ఏం చేస్తున్నా సరే అది వర్కౌట్ అవ్వట్లేదండి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడే నేను చెప్పాను కదా! వ్యక్తులతో కలిసే పరిస్థితి ఉంటుంది. వ్యక్తులతో కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి, హ్యాండిల్ చేయాలి సిట్యుయేషన్స్‌ని అని. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకి వస్తున్నట్టే అనిపిస్తాయండి. నిజానికి అవి మీ కంట్రోల్‌లోకి వస్తాయి. మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే. కాకపోతే ఈ ప్రాసెస్‌లోనేంటంటే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి వస్తున్నట్టు అనిపిస్తున్నారు. మీకు కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంది అని అనిపించినప్పటికీ కూడా మీరేంటంటేనండి 100% కంట్రోల్ చేయలేరండి వాటిని. బట్ కంట్రోల్ చేయగలరనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ నుంచి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు ఏంటంటే కేర్‌ఫుల్‌గా తీసుకోకపోతే అందులో మీరు ట్రాప్ అయిపోతారండి. ఇక్కడ నాకు సిట్యుయేషన్స్ ఎలా కనిపిస్తున్నాయంటే ఇంకా కొన్ని ఎండ్ అవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయండి. అంటే ఒక సిట్యుయేషన్ ఏదైనా మీ ముందు ఉంటే దాన్ని మీరు అంటే కాంప్లికేటెడ్‌గా ఫీల్ అవుతున్నట్టయితే ఆ సిట్యుయేషన్‌లో మీ రోల్ ఏంటి? మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఇంకా దాని వల్ల ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే మీరసలు అంటే ఎలా హ్యాండిల్ చేస్తే మీకు మంచిది అనే క్లారిటీ మెయింటైన్ చేసుకుంటే బెటర్ అండి. లేకపోతే ఏమవుతుందంటే అల్టిమేట్‌గా మీరేంటంటే మ్యానిపులేట్ అయిపోవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల కూడా కొంత మ్యానిపులేట్ అవ్వొచ్చండి. జాగ్రత్తగా ఉండండి. అంటే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ కార్డ్స్‌లోనేంటంటే నాకు డిఫరెంట్ మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. థింగ్స్ నిజంగానే చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయండి. అంటే నేను చెప్పేదేంటంటే మీ చుట్టూ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులు ఉంటారు. నెగెటివ్‌గా ఉన్న వ్యక్తులు ఉంటారు. పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులు నెగెటివ్‌గా కనిపించొచ్చు. నెగెటివ్‌గా ఉన్న వ్యక్తులు పాజిటివ్‌గా కనిపించొచ్చు. సో, వ్యక్తుల మధ్యలోనేంటంటే డిఫరెన్షియేట్ చేయడం అనేది మీకిప్పుడు కష్టమవుతుంది. ఎవరు పాజిటివ్, ఎవరు నెగెటివ్ అనేది. అందుకే ఏంటంటే వ్యక్తులు అందరితో కూడా నార్మల్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. బట్ ఎవరి వల్ల కూడా ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వద్దు. అంటే వీళ్ళు గుడ్, వీళ్ళు బ్యాడ్ అనుకోని మీరు అప్పుడే డిసైడ్ అయిపోవడానికి లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ గురించి అంతా తెలుసుకున్న తర్వాతే మీరు ఏదైనా సరే డెసిషన్ తీసుకోండి. అని చెప్పాను కదా! మీ లైఫ్‌లోకొచ్చే కొత్త వ్యక్తులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే మంచి వాళ్ళు ఉంటారండి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే అది మీరు తెలుసుకోవాలి. వాళ్ళు గుడ్డా? బ్యాడా? అనేది. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇంకొకటేంటంటే కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక సిట్యుయేషన్ అయినా లేకపోతే ఒక కెరియర్ ఓరియెంటెడ్ యాస్పెక్ట్ అయినా సరే ఏదైనా కొత్త కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే అలాంటివి చేయడం కానీ లేకపోతే మీరేంటంటే బుక్స్ ఎక్కువ చదవడం కానీ, లేకపోతే ఒక సబ్జెక్ట్ మీద పర్టిక్యులర్‌గా గ్రిప్ తెచ్చుకోవడం కానీ, అలాంటివి చేయడం మంచిదండి. నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలో మీకు డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరైనా లీడ్ చేస్తున్నట్టయితే, అవి కట్ చేసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. లేట్ నైట్స్ వరకు అలా ఎవేక్‌గా ఉంటారు. కొంతమందేంటంటే, ప్రాపర్‌గా బాత్ చేసుకోరు. కొంతమంది ప్రాపర్‌గా అంటే ఫుడ్ తీసుకోరు. ఎప్పుడూ కూడా బయట అన్‌హెల్తీ ఫుడ్డే తింటుంటారు. చాలా ఉంటాయండి. మెస్సీగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటారు. సో, మీలాంటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, డిసిప్లైన్డ్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నాకెలా కనిపిస్తుందంటే, కాంబినేషన్ ఆఫ్ జూపిటర్, సాటర్న్ కార్డ్స్ అంటే కొంత కనిపిస్తున్నాయి. సో, దానివల్ల ఏమవుతుందంటే, మీ లైఫ్‌లోని ఈ టైంలో మీకు డిసిప్లైన్ ఇంపార్టెంటే, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఇంపార్టెంటే, అండ్ ఒక
క్వాలిటీ లైఫ్‌ని లీడ్ చేయడం కూడా ఇంపార్టెంటేనండి. ఫినాన్షియల్‌గా అయితే సక్సెస్ ఉంది. ఫినాన్షియల్‌గా కొంత బాగానే ఉంటుంది. బట్ వ్యక్తులు ఎవరితోనైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఈ టైంలో ఎవరి దగ్గర నుంచైనా మనీ తీసుకోవాలనుకున్నా, ఎవరికైనా మనీ ఇవ్వాలనుకున్నా కొంచెం వెనక ముందు ఆలోచించుకొని ఇస్తే మంచిది. అది వస్తదో రాదో కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది నాకు. అట్ ద సేమ్ టైమ్ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్ చేయొచ్చండి. దానికోసం కంప్లీట్‌గా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అది అయితే ప్రాబ్లమ్ ఏం లేదు. హెల్త్ పరంగా కూడా బ్యాలెన్స్‌డ్‌గానే కనిపిస్తున్నాయి కార్డ్స్. సో, ప్రాబ్లమ్ లేదు. వరీ అవ్వాల్సిందయితే ఏం లేదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. వచ్చే నెల అంటే డిసెంబర్ 2024 మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో చేంజెస్ ఎలా వస్తాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, కొంతమంది ట్రూ కలర్స్ బయటకొస్తాయండి. మీరు ఎవరినైతే సిన్సియర్ అనుకుంటున్నారో, లేకపోతే మీరు ఎవరినైతే ట్రస్ట్ చేస్తున్నారో మేబీ వాళ్ళ ట్రూ కలర్స్ అనేవి బయట పెట్టొచ్చు. మోస్ట్‌లీ ఒక మేల్ పర్సన్ అవ్వచ్చు ఆర్ ఫీమేల్ కూడా అవ్వచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఎవరినైతే బాగా క్లోజ్‌గా మీ హార్ట్‌కి తీసుకుంటున్నారో వాళ్ళే అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు ఎప్పటినుంచో మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ, మీకు అబద్ధాలు చెప్పడం కానీ, లేకపోతే రకరకాల సిట్యుయేషన్స్ మీకు క్రియేట్ చేయడం కానీ, వాళ్ళు క్రియేట్ చేసిన సిట్యుయేషన్స్‌లోని వాళ్ళే ఒక విక్టిమ్‌లా ఫీల్ అయ్యి మిమ్మల్ని టార్చర్ పెట్టడం కానీ, ఇలాంటివి చేస్తున్న వాళ్ళ ట్రూ కలర్స్ కానీ, ట్రూ ఇంటెన్షన్స్ కానీ బయటకు రావచ్చండి. అట్ ద సేమ్ టైమ్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ లైఫ్‌లో అంటే ఎవరైనా ఒక లేడీ కానీ కీ రోల్ ప్లే చేస్తున్నట్టయితే, ఆ లేడీతో జాగ్రత్తగా ఉంటే మంచిదండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఒక లేడీ మాత్రం నాకు అంటే కార్డ్‌లో కనిపిస్తున్నారు. సో, నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, మేబీ వాళ్ళేంటంటే మంచి వాళ్ళలాగా కనిపించొచ్చండి. బట్ మీకు ఇంతవరకు ఏంటంటే వాళ్ళు చీట్ చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు అది మీకు అర్థమవుతుంది. మేబీ వాళ్ళ వల్ల కొన్ని సిట్యుయేషన్స్ కూడా కాంప్లికేట్ అవ్వచ్చు. జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా కనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ మీ పార్ట్నర్ విషయంలో అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా థర్డ్ పార్టీ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒకటి లవ్ ఇంట్రెస్టే అవ్వాలని ఏం లేదు కానీ, మీ ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే రకరకాల సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆహ్, ఇప్పుడు మాత్రం కొంచెం మీ పర్సన్‌ని వాచ్ చేసుకుంటూ ఉంటే మంచిదండి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీలో ఎవరైనా సరే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే దూరంగా ఉంటున్న వాళ్ళుంటే మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే మీ మీద కోర్ట్‌లో కేస్ వేయొచ్చండి. దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ సెపరేషన్‌లో ఉంటే. ఈ డిసెంబర్ మంత్‌లో ఇవన్నీ జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మోస్ట్‌లీ కొంతమంది మీలో ఏంటంటే కోర్ట్ కేసెస్‌లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. అది చూసుకోండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే, ఈ సిట్యుయేషన్‌లోని మేబీ కూర్చొని మాట్లాడుకుంటే మంచిది కానీ, కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉన్నట్టు అనిపించట్లేదు. కోర్ట్ కేసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ మీరైనా కేస్ వేయొచ్చు ఆర్ వాళ్ళైనా వేయొచ్చు. బట్ వాళ్ళు వేయడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిది. ఒకటి మీ మనసు ఏంటంటే మీకొకటి చెప్తూ ఉండొచ్చు. సిట్యుయేషన్స్ ఇది కాదు. సిట్యుయేషన్స్ ఇలా లేవు. అంటే నువ్వు అర్థం చేసుకో అని చెప్పొచ్చు. బట్ అది మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో, మీరేంటంటే అందుకే ఇప్పుడు ట్రూత్‌ని చూస్తారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మీ లైఫ్‌లో మీరు ఎక్కడున్నారు? మీరేం చేస్తున్నారని. మీ మనసు ఏదైతే అంటే ఇంతవరకు మీకు చెప్తుందో మీరది ఒప్పుకోలేదో ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితయితే వస్తుందండి. సో, ఇది మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ టైంలో ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవడానికి చూడండి. ఎమోషనల్ సపోర్టు. ఎందుకంటే లైఫ్‌లో ప్రతిసారి కూడా ఒక్కలే అన్నీ హ్యాండిల్ చేయలేరు. సో, డెఫినిట్‌గా మేబీ ఎవరైనా సరే మీకు కంఫర్ట్ ఇచ్చిన వాళ్ళుంటే అలాంటి వాళ్ళతోని ఏంటంటే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికైతే ట్రై చేస్తే బావుంటుందండి.
ఎట్ ద సేమ్ టైమ్ మీలో ఎవరైనా సరే మ్యాచెస్ కోసం చూస్తున్నట్టయితే పాసిబుల్‌గా మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని కూడా మీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డిసెంబర్ మంత్‌లో మ్యారేజ్ పరంగా ఏంటంటే కొంత పాజిటివ్ న్యూస్ అయితే వినొచ్చండి. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీట్ అవుతారు ఈ డిసెంబర్ మంత్‌లో. అది మాత్రం నేను చెప్పగలను. అది కొంత పాజిటివ్‌గా అనిపిస్తుంది నాకు. అండ్ న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. మీలో ఎవరైనా సరే కెరియర్ షిఫ్ట్ కోసం కానీ, కెరియర్ గ్రోత్ కోసం అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకోవడం కానీ, ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తుంటే అది వర్కౌట్ అవుతుందండి. ప్లస్ బిజినెస్ పరంగా ఎవరైనా సరే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి, లేకపోతే బిజినెస్‌లో ఏదైనా ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే అది కూడా రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. న్యూ థింగ్స్ అయితే జరగడానికి సిట్యుయేషన్స్ ఏంటంటే కోఆపరేట్ చేస్తాయని అనిపిస్తుంది నాకు. ఇంకొకటేంటంటే బయటకి వెళ్ళండి. అలా వర్క్ చేసుకుంటూ అదే పనిగా ఉండొద్దు. ఆర్ మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ తీసుకోవద్దు. బయటకి వెళ్ళడం, ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం కానీ, కొంత మీ లైఫ్‌లోనేంటంటే ఆ ఫన్ కోసం ట్రై చేయండి. ఎందుకంటే మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నట్టున్నారండి. చాలా ఇబ్బందులు పడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. బట్ డెఫినిట్‌గా లైఫ్ అయితే బెటర్ అవుతుందండి. కాకపోతే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడం కూడా ఇంపార్టెంటే. సిట్యుయేషన్స్ అనేవేంటంటే బ్యాడ్ ఆర్ గుడ్ అనేవి ఉంటాయండి. దాన్ని ఎవరు చేంజ్ చేసేదేం లేదు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. మీ వైపు నుంచి మీరేంటంటే ప్రయత్నాలు చెయ్యాలి. ఒక్కటి మాత్రం నిజమండి. సిట్యుయేషన్స్ ఇప్పుడు కాంప్లికేటెడ్‌గా మీకేవైతే అనిపిస్తాయో, ఈ సిట్యుయేషన్స్ మీద స్లోగా మీకు కంట్రోలొస్తాయి. మీరు ఏవైతే థింగ్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో, మీకు ఏదైతే కష్టంగా అనిపిస్తుందో, ఇవన్నీ కూడా మీ కంట్రోల్‌లోకి స్లోగా వస్తాయి. ఇమ్మీడియేట్‌గా మీ కంట్రోల్‌లోకి రాకపోవచ్చు కానీ, బట్ మీ కంట్రోల్‌లోకొస్తే మీరు వీటిని హ్యాండిల్ చేయగలరని తెలుసుకుంటారండి. అంటే మీ స్ట్రెంత్ ఏంటో మీరు రియలైజ్ అవుతారు అని నాకు అనిపిస్తుంది. ఫినాన్షియల్‌గా నేనొకటే చెప్తానండి. మీలో ఎవరైనా సరే ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే కొంతమందేంటంటే ఫినాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారు. లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ అడుగుతుంటే ఇవ్వాలి అనుకుంటారు. ఆర్ ఎవరి దగ్గరైనా సరే మనీ తీసుకోవాలి అని అనుకుంటుంటారు. సో, అవన్నీ కూడా టెంపరరీగా పోస్ట్‌పోన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు దానికి రైట్ టైమ్ అయితే కాదు. ఫినాన్షియల్‌గా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంత సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్‌గా కనిపిస్తున్నాయి నాకు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో కొంతకాలం నుంచి డిజాస్టర్ అనేది ఫేస్ చేస్తున్నారండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అనేవి మీకు జరుగుతున్నాయి. బట్ స్టిల్ మీరేమనుకుంటున్నారంటే లైఫ్ బెటర్ అవుతుంది. ఆర్ అట్‌లీస్ట్ బెటర్ అవ్వాలి అని చెప్పి మీరేవో కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నారు మీకోసం మీరు. కాకపోతే అవేంటంటే వర్కౌట్ అవ్వట్లేదండి. మీకేమనిపిస్తుందంటే థింగ్స్ ఎందుకో కానీ మెస్ అప్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మంత్ డిసెంబర్‌లో కూడా మీకిలానే ఉంటుందండి. మీ ప్లాన్స్ అయితే మీరు చేయొచ్చు కానీ ఇమ్మీడియేట్‌గా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీకే కాసేపు అది అవుతుంది అనిపించొచ్చు. కాసేపు మీకే అవ్వట్లేదు అని కూడా అనిపించొచ్చు. అంటే ఇలా ఒక కైండ్ ఆఫ్ ఆల్కెమీ అనేది నాకు కనిపిస్తుంది. ఈ ఎందుకో కానీ పర్టిక్యులర్‌గా ఈ డిసెంబర్ మంత్‌లోనే ఏంటంటేనండి, మీరు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఎందుకంటే వ్యక్తుల వల్ల ఇబ్బందులున్నాయి. మీ ఆలోచనల వల్ల ఇబ్బందులున్నాయి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండడం ఇంపార్టెంట్ అండి. ఆల్మోస్ట్ అన్ని రాసుల వారికి ఒకేలా ఉంది డిసెంబర్ మంత్ అయితే. బట్ నేను చెప్పేదేంటంటే పర్టిక్యులర్‌గా మీకేంటంటే వ్యక్తులతో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు కూడా ఏంటంటే ఒకటి ఆలోచిస్తారు, అదే చెయ్యాలి అనుకుంటారు. బట్ మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మీ ఆలోచన విధానం మారిపోతుంది. మళ్ళీ కూడా ఇది హ్యాండిల్ చేయలేరేమో, లేకపోతే మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఏదైనా చేద్దాంలే అని ఈ రకంగా కొంత కాంప్లికేటెడ్‌గా బిహేవ్ చేయడానికి కూడా ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే నేను మీకు ఒకటే చెప్తానండి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అంటే కొంత ఫన్ కనిపిస్తుంది. బట్ స్టిల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయండి. ఏదైనా సరే ఇక్కడేంటంటే బ్యాలెన్స్ అవుతుంటది. ఏం ప్లాన్ చేసుకున్నా సరే ఇమ్మీడియేట్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఓకే. లేకపోతే మీ ఆలోచనలు ఇమ్మీడియేట్‌గా చేంజ్ అయిపోతుంటాయండి. అది కొంత ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో, ఒకటే చెప్తాను. మీ థాట్స్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. క్లారిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే, ఇది నేను చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే, ఇప్పుడు మీలో ఎవరైనా సరే కోర్ట్ కేసెస్‌లో కానీ, ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నవాళ్ళుంటే మాత్రం కొంచెం అంటే చూసుకోండి. కేసెస్ ఏంటంటే, మీ వైపే అంటే వర్కౌట్ అవుతున్నట్టు అనిపించొచ్చు. బట్ చెప్పాను కదా! కొంత పర్సన్స్ ట్రూ కలర్స్ చూస్తారు కాబట్టి, జాగ్రత్తగా మీ వర్క్ అంటే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ మీరు చేసుకోవడం మంచిది. ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అంత ఈజీగా నమ్మేయొద్దు ఎవ్వరిని కూడా. ఈ డిసెంబర్ మంత్‌లోనే కొంచెం ఇలాంటి కాంప్లికేషన్స్ కనిపిస్తున్నాయండి. ఏదైనా సరే ఒకటి మాత్రం నేను చెప్తాను. మీరేంటంటే
ఎవరినైతే ఫస్ట్ నుంచి ట్రస్ట్ చేస్తున్నారో, ఎవరైతే మీకు ఫస్ట్ నుంచి కొంచెం కరెక్ట్‌గా అనిపిస్తున్నారో, అంటే వాళ్ళేంటంటే ఎప్పుడు మీతో హానెస్ట్‌గా ఉన్నారు అనిపిస్తున్నారో, అలాంటి వాళ్ళతోనే మీరేమైనా మీ సీక్రెట్స్ చెప్పుకోవాలంటే చెప్పుకోండి. లేకపోతే అలాంటి వాళ్ళతోనే మీరు మాట్లాడండి. బట్ మిగతా వ్యక్తులతోనేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకపోతే మంచిది. కొంత సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరిని అయితే మాత్రం ట్రస్ట్ చేయకపోతే బెటర్ అండి. కార్డ్స్‌లోనేంటంటే ఎక్కువ మెసేజెస్ ఏం కనిపించట్లేదు. జస్ట్ వ్యక్తుల వల్ల కొన్ని సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో, అవి చూసుకోండి చాలు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. వచ్చే నెల అంటే డిసెంబర్ 2024 మీకెలా ఉంటుంది? సో, మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా నెక్స్ట్ మంత్ కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉంటుందండి. అంటే మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? అసలు మీరేం చేస్తున్నారు? ఎందుకు ఇలా లైఫ్ ఉంది? ఆర్ ఇలా ఉండకుండా లైఫ్ బెటర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలు మీకొస్తాయండి. అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏ పని చేస్తున్నా లేకపోతే అంటే ఏ రకంగా మీరేంటంటే సాధించుకుంటున్నా సరే మీకెక్కడో కానీ అంటే ఆ ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ వస్తుంటదనమాట. పెద్దగా లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం కానీ అలాంటివి అంటే ఉండవు. కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్లస్ మీరు ఏ పని చేస్తున్నా సరే ఎందుకు చేస్తున్నారు? లేకపోతే దీనివల్ల మీకొచ్చేదేంటి అనే క్లారిటీ లేకపోవడం వల్ల కూడా మీరేంటంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారండి. డెసిషన్స్ ఏంటంటే ఈజీగా తీసుకోలేకపోతుంటారు. ఇమ్మీడియేట్‌గా వాటికి రియాక్ట్ అవ్వలేకపోతుంటారు. ఒకటి అనుకుంటారు. బట్ అదెందుకు అనేది మీకు అర్థం కాదు. ఆర్ మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా ఒకటి చేసేయాలి. ఇమ్మీడియేట్‌గా ఇలా ఉంటే మంచిది అని అంటే వెంటనే డెసిషన్ తీసుకోలేకపోవడం కానీ, లేకపోతే కంటిన్యూయస్‌గా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, కంటిన్యూయస్‌గా వర్క్ చేయడం కానీ, ఇలాంటివి ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కొంత స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తారు. వర్క్ అనేది కొంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉండొచ్చు. అది మీకేంటంటే ఇబ్బందికరంగా ఉంటుందండి. కొంచెం అంటే మిమ్మల్ని మీరు ఎంటర్‌టైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు నచ్చిన పనులు మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే వ్యక్తులతో ఎక్కువ కలవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ లోన్‌లీనెస్ కానీ, లేకపోతే ఆ బర్డెన్ కానీ మీ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎగ్జాస్ట్ అయిపోతుంటారు. అండ్ లైఫ్ నేను చెప్పినట్టుగా ఎక్సైటింగ్‌గా అనిపించదనమాట. కొంత బోరింగ్‌గా అనిపిస్తుంటది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. మీ యాక్షన్స్ కానీ, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ పరంగా కానీ, ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరెందుకు అవి చేస్తున్నారు? మీకు అంటే అవి చేయడం వల్ల వచ్చేదేంటి అనేది మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరేం చేస్తున్నారు అనేది మీకు అర్థమైతే డెఫినిట్‌గా మీరు ఇంకా బెటర్‌గా చేస్తారండి. ఇదేంటంటే ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్ అని కాదు. మీ లైఫ్‌లో అన్ని యాస్పెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సుంటుంది. మీరు చేస్తున్న దానికి మీరు గెయిన్ చేస్తుందేంటి, లేకపోతే లాస్ అయ్యేదేంటి అనేది కొంత క్లారిటీ మెయింటైన్ చేయాల్సుంటుంది. ఎందుకంటే మీలో ఒక హిడెన్ సెల్ఫ్ ఉందండి. సో, ఆ హిడెన్ సెల్ఫ్ అనేది బయటికి రావాలి. సో, ఆ హిడెన్ సెల్ఫ్ అనేదేంటంటే ఎయిదర్ పాజిటివ్ అయినా అవ్వచ్చు, నెగెటివ్ అయినా అవ్వచ్చు. బట్ మీరు రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి మీ హిడెన్ సెల్ఫ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినిట్‌గా మీ హిడెన్ సెల్ఫ్ అనేది పాజిటివే. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఆ నెగటివిటీ ఫీల్ అవుతున్నారు. ఎందుకో కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అంటే ఆ ఫన్ అనేది మీకు లేదు అని అనిపిస్తుందంటే, మీ హిడెన్ సెల్ఫ్ బయటకొచ్చినప్పుడు మీరు ఖచ్చితంగాను అవన్నీ ఫీల్ అవ్వగలరేమో. అందుకే యూనివర్స్ ఏంటంటే ఈ రకంగా
మెసేజెస్ ఛానల్ అయ్యేలా చేస్తుంది. అండ్ డెఫినెట్‌గా డిసెంబర్ అనేది కొంత ఈ రకంగా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు ఊహించినవి కూడా చాలా జరుగుతాయండి. మీ లైఫ్‌లోని అంటే ఇలాంటివి కూడా జరుగుతాయా అని మీకే అనిపించేలాగా సిట్యుయేషన్స్ ఉంటాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఏదో కానీ ఒక గిఫ్ట్ ఇవ్వబోతుంది. ఆ గిఫ్ట్ అనేది ఏంటంటే మీరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. అలాంటి ఒక గిఫ్ట్ ఇక్కడ కూడా గిఫ్ట్ కార్డ్ వచ్చింది. సో, డెఫినెట్‌గా మేబీ ఫినాన్షియల్‌గా గ్రోత్ అయినా కనిపించొచ్చు. లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవ్వచ్చు. లేకపోతే ఒక జాబ్ రావచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, ఆర్ ఒక న్యూ పర్సన్‌ని మీట్ అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చండి. డెఫినెట్‌గా యూనివర్స్ ఏంటంటే మీరు ఊహించిన దానికంటే కూడా మీకు ఏదో ఇవ్వబోతుంది. అది మాత్రం మీ లైఫ్‌లో మిమ్మల్ని ఏంటంటే కొంత హోప్‌ఫుల్‌గా ఉంచుతుంది అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ థింగ్స్ కూడా జరుగుతాయండి. కొంచెం లైఫ్ మీద అలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది. మేబీ అది స్టార్టింగ్‌లో ఉండొచ్చు. బట్ స్లోగా లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుందండి. న్యూ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో. మోస్ట్ ప్రాబబ్లీ మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ ఒక పర్సన్ మీ లైఫ్‌లోకి రావచ్చండి. ఆ వ్యక్తి మీ డెస్టినీ కూడా అవ్వచ్చు. నేను చెప్తున్నాను కదా! చాలా అంటే డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి మీ కార్డ్స్ చూస్తుంటే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే యూనివర్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటుంది. యూనివర్స్ మీ లైఫ్‌లోకి ఏంటంటే ఎక్సైటింగ్ థింగ్స్ తీసుకురావాలనుకుంటుంది. ఎందుకంటే మీ లైఫ్ వాల్యూ ఏంటో, మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి యూనివర్స్ అది మీకు తెలియజేయాలి అనుకుంటుంది. అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. బట్ మిమ్మల్ని మీరేంటంటే కొంత రిఫ్లెక్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే యూనివర్స్ మీకు కోఆపరేట్ చేస్తుంది. బట్ స్టిల్ మీకు మీరు ఆ బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే డెఫినెట్‌గా యూనివర్స్ కూడా ఏంటంటే మీరు బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేస్తారు అని చెప్పి ఇంకా అంటే మీకు హ్యాపీనెస్ ఇవ్వడం కోసం కొన్ని మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే క్రియేట్ చేస్తుందండి. మోస్ట్‌లీ మ్యారేజ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ లైఫ్‌లో మీకు ఇప్పుడు ఒక లేడీ సపోర్ట్ చేయొచ్చండి. ఆ లేడీ సపోర్ట్ వల్ల ఏంటంటే మీ లైఫ్ చాలా బెటర్ అవ్వచ్చు. ఆ లేడీ ఏంటంటే మీకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ మదర్, సిస్టర్, మదర్ ఇన్ లా ఎవరైనా అవ్వచ్చండి. బట్ వాళ్ళేంటంటే మీకు సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ సపోర్ట్ వల్ల థింగ్స్ ఏంటంటే మీకు కొంత ఈజీ అవ్వచ్చు. ఈవెన్ ఆఫీస్‌లో అయినా సరే మీ కొలీగ్ ఎవరైనా మీకు సపోర్ట్ చేయడం కానీ, అంటే మొత్తానికి ఒక లేడీ ఏంటంటే ఈ డిసెంబర్ మంత్‌లో కొంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తారు మీ లైఫ్‌లో. వాళ్ళ వల్ల కొంత మీరేంటంటే థింగ్స్‌ని బెటర్‌గా ఫీల్ అవ్వడం కానీ, వాళ్ళేంటంటే మీకు కాంప్లికేటెడ్‌గా ఉన్న సిట్యుయేషన్స్‌లో హెల్ప్ చేయడం కానీ, ఫినాన్షియల్‌గా హెల్ప్ చేయడం కానీ, రకరకాలుగా అయితే థింగ్స్ జరగొచ్చండి. ఏదైనా సరే వాళ్ళ దగ్గర మీకు ఆ కంఫర్ట్ అయితే దొరుకుతుందండి. ఇక్కడ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, మీరు కొంత ఇబ్బంది పడుతున్నారు. బట్ ఇదేంటంటే పర్మనెంట్ కాదండి. ఈవెన్ ఇక్కడ నాకు ఈ కార్డ్స్ చూస్తున్నా ఏమనిపిస్తుందంటే మీరు కొంత మనీ అనేది స్పెండ్ చేయడం కానీ, లేకపోతే ఒక పర్టిక్యులర్ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోవడం కానీ, అంటే ఒక కంఫర్ట్ జోన్‌లో ఉన్నారేమో అని అనిపిస్తుంది. దానివల్ల కూడా ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి ఇప్పుడు కొంత డిఫరెంట్‌గా ఉంటాయండి. సో, ఈ టైంలోనే ఏమవుతుందంటే నిజానికి థింగ్స్ కాంప్లికేటెడ్ కాదు. సిట్యుయేషన్స్ కాంప్లికేటెడ్ కాదు. యాక్చువల్‌గా ఇక్కడ నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఆర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని కూడా నాకు అనిపించట్లేదు. కాకపోతే మీ ఆలోచనల వల్ల మీరేంటంటే ఏది కరెక్ట్‌గా డిసైడ్ అవ్వలేకపోవడం వల్ల, ఇన్ టైమ్‌లో మీరేంటంటే యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఆర్ అంటే కొంత ఎవరి సపోర్ట్ తీసుకోకపోవడం వల్ల ఏంటంటే కొన్ని మీ మైండ్‌లో మీరు ఇల్యూషన్స్ క్రియేట్ చేసుకోవచ్చండి. మీకు మీరే థింగ్స్‌ని ఇమాజిన్ చేసుకోవచ్చు. దానివల్ల అదే ఔట్‌కమ్ అవుతుంది అని మీరు ఫీల్ అవ్వచ్చు. ఆర్ వ్యక్తులు ఒకలా ఉంటే వాళ్ళని మీరు ఇంకొకలా అనుకోవచ్చు. ఇలాంటివి ఎక్కువ జరగడానికి నాకు కనిపిస్తుందండి. అంటే మీరు డిస్టర్బ్ అవుతారు. ఈ డిస్టర్బెన్స్ అనేది ఏంటంటే మీకెవరు క్రియేట్ చేసేది కాదు. మీకు మీరే క్రియేట్ చేసుకుంది అని చెప్పొచ్చండి. ఒక్క మాటలో చెప్పాలంటే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు వ్యక్తుల వల్ల ఇబ్బంది పడతారు అని నేను చెప్పను. బట్ మీ వల్లే మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ ఆలోచనలు ఏంటంటే మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తుంటాయి. మీ ముందు ఏంటంటే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాయన్నమాట. ఆ ప్రపంచమే నిజమని మీకు మీరే నమ్మేలాగా సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ అది నిజం కాదు అని మీకు తర్వాత అర్థమవుతుంది. సో, దీనివల్ల ఏంటంటే మీకొచ్చే ఆలోచనల వల్ల మీరు స్ట్రెస్ తీసుకోవచ్చండి. మీకొచ్చే ఆలోచనల వల్ల మీరు ఎఫర్ట్స్ పెట్టొచ్చు. మీకొచ్చే ఆలోచనల వల్ల మీరు కాంపీట్ చెయ్యొచ్చు. సో, అవన్నీ కూడా అవసరం లేదిక్కడ. మీరు ఒరిజినల్‌గా ఇదే జరిగిపోతుందేమో, ఇలానే లైఫ్ అయిపోతుందేమో అనే ఆలోచనలు మానేసి
మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, మీకు ఇది రాంగ్ అనిపిస్తుంది. సో మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి, ఇది కావాలి కాబట్టి ఎఫర్ట్స్ పెట్టండి. ఇది కరెక్ట్ అనిపించట్లేదు, ఇది వర్కౌట్ అవ్వదు కాబట్టి దాన్ని విడిచిపెట్టేయండి. ఇలా లైఫ్ని ఏంటంటే సింపుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మంత్ మీకు చాలా బాగుందండి. యాక్చువల్గా మీ ఆలోచనల వల్ల కొంత మీరు డిస్టర్బ్ అయ్యి, కొంత స్ట్రెస్ అవుట్ అయ్యి, కొంత స్ట్రగుల్ తీసుకొని ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ఒరిజినల్గా మీ కార్డ్స్లోని ఎక్కడా కూడా నాకు ఆ నెగిటివిటీ కనిపించట్లేదు. మెయిన్ ఏంటంటే వ్యక్తుల వల్ల కానీ, లేకపోతే ఇంకా వేరే సిచ్యువేషన్స్ వల్ల కానీ, అంటే ఇప్పుడు కెరియర్లో కొంతమంది ఏంటంటే సక్సెస్ చూడలేకపోతుంటారు, లేకపోతే ఫినాన్షియల్గా కొంత క్రైసిస్ ఫేస్ చేస్తుంటారు. ఇవేవి ప్రాబ్లం కాదండి. ఇవన్నీ కూడా ఇన్ టైంలో మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్గా వర్కౌట్ అవుతాయి ఆర్ ఎండ్ అవుతాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే మీ ఆలోచనలే. మీ ఆలోచనల వల్ల మీరు ఎక్కువ సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఎలా ఉంటుందంటే, ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం, ఒక్క 10 మినిట్స్ రిలాక్స్ అవుదాం అనుకున్నా సరే మీరే రిలాక్స్ అవ్వలేరు. మీకు ఆ టైం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరేంటంటే కంటిన్యూస్‌గా వర్క్ చేశారండి. సో ఒక 2 డేస్ లీవ్ తీసుకుంటారు అనుకోండి సపోజ్. మీరు లీవ్ తీసుకొని 2 డేస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే అంటే రెస్ట్ దొరకదండి. స్ట్రెస్ పెరుగుతుంది. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారంటే, దీనికంటే నేను వర్క్ చేసుకుంటేనే బెటర్ ఏమో, ఈ ఆలోచనలు నాకు ఉండవు అనే అలాంటి ఫీలింగ్ వస్తది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే అలా ఉంటుంది మీ సిచ్యువేషన్. అక్కడ జరిగేదేం లేదు. బట్ మీ ఆలోచనలే మిమ్మల్ని ఏంటంటే అంతలాగా ఇబ్బంది పెడుతుంటాయి. కాకపోతే మీరు అందుకే ఏంటంటే వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. అంటే మీ మదర్ కానీ, సిస్టర్ కానీ, లేకపోతే మీకంటే ఎవరైతే ఏజ్‌లో ఎల్డర్స్ ఉంటారో లేడీస్ ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ జెంట్స్ అయినా అవ్వచ్చు. మీ జెండర్ ప్రయారిటీ బట్టి. సో, అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా థింగ్స్ కొంత బెటర్ అవుతాయండి. పెద్దగా కాంప్లికేషన్స్ అయితే ఏం లేవండి. బట్ చెప్పాను కదా! మీకు మీరే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హీల్ అవుతున్నారండి మీరు. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలీదు కానీ మీలో చాలామంది ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేశారు. సో, మీరు కూడా ఊహించలేదు. అప్‌సైడ్ డౌన్ సిట్యుయేషన్స్ అని చెప్పొచ్చు. సో, ఈ సిట్యుయేషన్స్ నుంచి మీరు హీల్ అవుతున్నారండి. నెక్స్ట్ మంత్ ఇంకా హీల్ అవుతారు. మీకు తెలియట్లేదు కానీ ఈ కార్డ్ వచ్చిందంటేనే పాజిటివిటీ, సక్సెస్ అండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థింగ్స్ అనేవి మీకు ఫ్రీగా ముందుకు వెళ్తుంటాయి. మీరు హీల్ అవుతున్నారు. మీ లైఫ్‌లో మీరేంటంటే డిఫరెంట్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. మీ లైఫ్ నిజానికి ఏంటంటే ఇప్పటివరకు ఇన్‌కంప్లీట్‌గా ఉన్నా ఇప్పుడేంటంటే కంప్లీట్ అవుతుంది అనే ఫీలింగ్ మీకు వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదా! ఇప్పుడు ఏవైనా పెండింగ్‌లో ఉండిపోయాయనుకోండి, మ్యారేజ్ ఏదో అవ్వాల్సుంది, లేకపోతే కిడ్స్‌కి ప్లాన్ చేస్తున్నారు వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే మ్యారేజ్ లైఫ్‌లో కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో, ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కెరియర్‌లో సక్సెస్ ఇంకా రాలేదు, లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలి అనే కోరిక తీరలేదు, లేకపోతే హౌస్ అనేది అవ్వలేదు. ఇలాంటివి ఏమున్నా సరే అవన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ అవుతాయండి. స్లోగా నేను చెప్తున్నాను కదా! మీరు ఏదైతే ఇన్‌కంప్లీట్ అని ఫీల్ అవుతున్నారో మీ లైఫ్‌లో ఎక్కడైతే ఒక ఛాలెంజ్ ఉండిపోయింది ఆర్ అది అయ్యుంటే బావుండేదేమో అనే ఫీలింగ్ మీకుంటుందో అది ఖచ్చితంగా ఇప్పుడు అవుతుందండి. ప్లస్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో హీల్ అవుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు రికవర్ అవుతున్నారండి. మేబీ మీకు అది తెలియకపోవచ్చు, మీరు ఫీల్ అవ్వలేకపోవచ్చు. బట్ సూన్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్స్ వచ్చిన వాళ్ళకి నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఎవ్రీడే కూడా మార్నింగ్ ఒక 10 మినిట్స్ సన్‌లైట్‌లో కూర్చోవడానికి ట్రై చేయండి. ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటండి మీ ఎనర్జీస్‌ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే సన్, మూన్ కార్డ్స్ 2 కూడా కాంబినేషన్‌లో వచ్చాయి. సో, దాని అర్థం ఏంటంటే మీరేంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎమోషన్స్ హైగా ఉంటాయి. బట్ మీరేంటంటే పాజిటివ్‌గా ఉన్నప్పుడు, లేకపోతే మీరేంటంటే ఈ ఆలోచనలు కంట్రోల్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఆ పాజిటివిటీ అనేది కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ మీ లైఫ్ ఏంటంటే ఫాస్ట్‌గా మూవ్ అవుతుందండి. మీ ఆలోచనల దగ్గర మీ లైఫ్ స్టక్ అయిపోదని చెప్పొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే డిసెంబర్ 2024 మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉండొచ్చు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం.
ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో మీరిప్పుడు అంటే పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక సిట్యుయేషన్ కోసం భయపడుతున్నా, అంటే ఆ సిట్యుయేషన్ అనేది ఏ రకంగా చేంజ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నా సరే, ఒక్కటి మాత్రం చెప్తానండి. ఆ సిట్యుయేషన్‌కి మీరు భయపడొద్దండి. అలా అని చెప్పి ఆ సిట్యుయేషన్‌లో మీరు ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ పీస్‌ని చూజ్ చేసుకోండి. అండ్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఏదో కోపంతోని, ఫ్రస్ట్రేషన్‌తోని హ్యాండిల్ చేయడం కంటే, లవ్‌తో హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. మీరు దేనికైతే భయపడుతున్నారో ఆ సిట్యుయేషన్‌లో మాత్రం లవ్‌ని చూజ్ చేసుకోండి. ఆర్ మీరేంటంటే ఆ పీస్‌ని చూజ్ చేసుకొని సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేసినప్పుడు ఏంటంటే, సిట్యుయేషన్‌లో ఉన్న ట్రూత్ ఏంటనేది మీకు అర్థమవుతుందండి. మీ ముందుకైతే ఈ సిట్యుయేషన్‌లో ట్రూత్ ఏంటి అనేది బయటకొస్తుంది అని నాకనిపిస్తుంది. ఎందుకంటే యూనివర్స్ మీ ముందుకి ఏంటంటే ట్రూత్‌ని తీసుకురావాలనుకుంటుంది. రియాలిటీని మీకు చూపించాలనుకుంటుంది. మీరు ఏదైతే భయపడుతున్నారో అది రియాలిటీ కాదండి. మీ లైఫ్‌లోని మీరు ఇప్పుడు ఏంటంటే ఆ రియాలిటీని చూస్తారంట. ఎందుకంటే ఇప్పటికే మీ లైఫ్‌లోని మీరు చాలా సఫర్ అయ్యారు అండ్ చాలా భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారో నాకు తెలీదు కానీ డెఫినిట్‌గా భయపడుతున్నారు. లైఫ్ ఎందుకు ఇలా ఉంది అనే ఫీలింగ్ మీకైతే వస్తుంది. బట్ నేను మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదిక్కడ. భయపడడానికి ఏం లేదండి. పీస్‌ని చూజ్ చేసుకొని మీరేంటంటే లవ్‌తో హ్యాండిల్ చేస్తే మాత్రం మీకే అర్థమవుతుంది సిట్యుయేషన్ ఏంటి అనేది. బట్ నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందంటే కొంచెం వర్రీడ్‌గా ఉంటుందండి. కొంత డిప్రెషన్ ఉండడం కానీ, లేకపోతే కొంత థింగ్స్ కాంప్లికేట్ అవుతున్న ఫీలింగ్ రావడం కానీ, మీ థాట్స్ స్టేబుల్‌గా లేకపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. మిమ్మల్ని ఏదో ఒక సిట్యుయేషన్ ఏంటంటే కంటిన్యూస్‌గా భయపెడుతూనే ఉంటది. నేను చెప్పాను కదా! అందుకే పీస్‌ని చూజ్ చేసుకోవాలని. కంటిన్యూస్‌గా ఆలోచనలనేవి వస్తూనే ఉంటాయి. అంటే ఎందుకు లైఫ్ అనేది ఈ రకంగా ఉంటుంది? అసలు ఏం జరుగుతుంది? ఎందుకిలా అనే ఆ ఫీలింగ్ వస్తుందండి. ప్లస్ మిమ్మల్నేంటంటే కొంచెం ఇబ్బంది పెట్టే వార్తలు కూడా మీ ముందుకొస్తుంటాయి. అంటే కొన్ని న్యూస్ అనేవి వినొచ్చండి. అవి బ్యాడ్ న్యూస్ అని నేను చెప్పను కానీ, ఆ టైంకి స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంటాయన్నమాట. తర్వాత మీకే అర్థమవుతుంది అందులో ఏం లేదు. ఆ టైంకి కొంచెం ఇబ్బంది పెట్టింది అని. ఆ రకంగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఏంటంటే ట్రావెల్ చేస్తారండి. అంటే ఎలా అంటే ఏదైనా ఇంటర్వ్యూస్‌కి వెళ్ళడం కానీ, లేకపోతే అకేషన్స్‌కి అటెండ్ అవ్వడం కానీ, కొన్ని న్యూస్ వినడం వల్ల కూడా వెళ్ళొచ్చు. అంటే నేను చెప్తున్నాను కదా! ఇక్కడేంటంటే 100% గుడ్ న్యూస్, గుడ్ థింగ్స్ అని చెప్పను కానీ, బట్ కొన్ని కొన్ని జరుగుతాయండి. అవేంటంటే ట్రబుల్సమ్‌గా ఉంటుంది. స్ట్రెస్ పెరుగుతుంది ఏదైనా. కొంచెం హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి. అండ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా టైమ్ టు టైమ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకోండి. ఎందుకంటే నేను చెప్పాను కదా! కార్డ్స్ ఏంటంటే ఓన్లీ గుడ్ థింగ్స్‌నే ఇండికేట్ చేయట్లేదు. అలా అని చెప్పి బ్యాడ్ అని కాదు కానీ మీకు స్ట్రెస్ పెంచేవి కొంత ఉంటాయి. సో, జాగ్రత్తగా ఉండండి. మెయిన్ ఏంటంటేనండి మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ మండే కూడా లార్డ్ శివ టెంపుల్‌కి వెళ్తే బెస్ట్ అండి మీరు. మీకు వీలుంటే ఎవ్రీ ట్యూస్‌డే లార్డ్ హనుమాన్ టెంపుల్‌కి వెళ్ళండి. ఈ 2 చేస్తే బెటర్ అండి. అండ్ ఇంకొకటేంటంటే ఫినాన్షియల్‌గా కూడా కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఏమవుతుందంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది, లేకపోతే మీరు ఏదైతే అంటే మీకు బెటర్ అవుతుంది అనుకుంటారో అది బెటర్ అవ్వకపోవచ్చు. కొంత రివర్స్ అవ్వచ్చు. లేదా ఎవరైనా మనీ అడిగితే ఇచ్చిన దగ్గర కొంత ప్రాబ్లమాటిక్ అవ్వడం, లేకపోతే ఎవరికైనా సరే ష్యూరిటీ ఇస్తున్న దగ్గర మీరు సైన్ చేసినట్టయితే అలాంటివి కొంచెం చూసుకుంటే బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ మంత్ కొంత ఫినాన్షియల్‌గా ఇబ్బంది కనిపిస్తుందండి. కొంచెం ఖర్చులు కూడా పెరగొచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే లైఫ్ అనేది ఏంటంటే ఎప్పుడు మనం అనుకున్నట్టే వెళ్తే అది లైఫే అవ్వదు. అలా అని చెప్పి మీ లైఫ్‌లో ఒక్కటి మాత్రం నిజమండి. నెక్స్ట్ మంత్ పాజిటివ్ థింగ్స్ కూడా జరుగుతాయి. ఓన్లీ నెగెటివ్ థింగ్సే జరుగుతాయి అనుకోద్దు. మోస్ట్ ప్రాబబ్లీ పెళ్లి కాని వాళ్ళకేంటంటే పెళ్లి కుదరొచ్చండి. ఆర్ జాబ్ రాని వాళ్ళకి జాబ్ రావచ్చు. అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే మీకు తెలియకుండానే గుడ్ థింగ్స్ జరుగుతాయి. బ్యాడ్ థింగ్స్ జరుగుతుంటాయన్నమాట. అంటే అందరికీ అలానే ఉందిలెండి. మీ ఒక్కళ్ళకే అని కాదు. బట్ ఏంటంటే మీకు కొంత థింగ్స్ ఏంటంటే అప్‌సెట్ చేసేలా ఉంటాయండి. భయపెడుతుంటాయి. సో, దానివల్ల ఎమోషన్స్ అనేవేంటంటే హైగా రన్ అవుతుంటాయన్నమాట. మెయిన్ ఫినాన్షియల్‌గా చూసుకోండి. ఎందుకంటే మనీ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనీ అనేది పోతుంది కూడా. ఇలాంటి ఒక సిట్యుయేషన్ కనిపిస్తుంది. అంటే అల్టిమేట్‌గా లాసెస్ అనేవి ఫేస్ చేస్తారని నేను చెప్పను కానీ, వచ్చింది మాత్రం నిలబెట్టుకోవడం అనేది కొంత కష్టమవుతుందని చెప్పొచ్చు. వస్తూనే ఉంటదండి. మనీ ఫ్లో అయితే చాలా బావుంది. బట్ ఆ వచ్చింది నిలబెట్టుకుంటారా లేదా అనేది మాత్రం మీ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే అలా కనిపిస్తున్నాయి నాకిక్కడ కార్డ్స్‌లోని. మేబీ కొన్నిటికి ఖర్చు పెట్టొచ్చండి. మెడికల్ బిల్స్ కానీ, లేకపోతే ఇంకేవైనా ఇంపార్టెంట్ బిల్స్ అనేవి పే చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల ఈ ఖర్చులనేవేమో ఉండొచ్చు.
అండ్ నేను చెప్తున్నాను కదా! వ్యక్తులను కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. అంటే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడతారు అని నేను చెప్పను కానీ, సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే, వ్యక్తుల వల్ల కొంత మీ ఆలోచనలు పెరుగుతాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులుంటాయండి. పాజిటివ్ థింగ్సు కనిపిస్తున్నాయి. నెగెటివ్ థింగ్సు కనిపిస్తున్నాయి. నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎట్నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే కార్డ్స్‌లోనేంటంటే టైప్ ఆఫ్ కాంబినేషన్ కనిపిస్తుంది. అంటే ఎనర్జీ కూడా ఎలా ఉంటుందంటే మీది కొంత అప్పటికప్పుడే మంచి విషయాలు జరుగుతుంటాయి. అప్పటికప్పుడే మళ్ళీ ఇబ్బంది పెట్టే విషయాలు కూడా జరుగుతుంటాయి. సో, ఒకరోజు సంతోషంగా ఉంటే, ఒకరోజు ఇంకొకలా ఉండడం ఇలాంటివి జరగొచ్చండి. కొంచెం అందుకే కేర్‌ఫుల్‌గా ఉండండి. మీ ఎమోషన్స్ ఏంటంటే ఈ టైంలో బ్యాలెన్స్ చేసుకోవడం అనేది మీకు కష్టం అనిపిస్తుంటదండి. ఎందుకంటే ఒక పక్క మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ జరుగుతుంటాయి, బ్యాడ్ థింగ్స్ జరుగుతుంటాయి. అంటే ఒకదానికి రెస్పాండ్ అయ్యేలోపు, ఒకటి ఫీల్ అయ్యే లోపే ఇంకొకటి జరుగుతుంటదనమాట. సో, అల్టిమేట్‌గా మీ ఎమోషన్స్‌ని మీరు ఎలా ఫేస్ చేయాలి? అయితే ఏ సిట్యుయేషన్‌లో మీరున్నారు అని మీరు అనుకోవాలి అనేది మీకు అర్థం కాకపోవచ్చండి. అంటే అలాంటి ఒక స్ట్రెస్‌ఫుల్ పీరియడ్ అని చెప్పొచ్చు. సో, డిసెంబర్ మంత్‌లోనేంటంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అండ్ ఇంకొకటేంటంటే, వ్యక్తుల వల్ల ఎక్కువ డిసప్పాయింట్ అవ్వద్దండి. వ్యక్తులు ఒకవేళ మిమ్మల్ని అప్‌సెట్ చేస్తున్నా సరే, వాళ్ళెలా ఉంటారో అలా ఉండనివ్వండి. అంతేకాని మీరేంటంటే, వాళ్ళ ప్రెషర్ కూడా తీసుకోవద్దు. ఎక్కువ రిలేషన్‌షిప్‌లో కొంత డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఆర్గ్యుమెంట్స్ కానీ, ఫైట్స్ కానీ అలాంటివి జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 3 అనే నంబర్ అయితే చాలా సిగ్నిఫికెంట్‌గా కనిపిస్తుంది. సో, నేను ఒకటే చెప్తాను అదేంటంటే విడిచిపెట్టేయండి అన్నీ కూడా. అన్నీ పట్టించుకొని, అన్నీ కూడా మీరే హ్యాండిల్ చేసే పరిస్థితి, లేకపోతే అన్నీ కూడా మీరే కంట్రోల్ చేయాలి అని అయితే అనుకోవద్దు. మీ వల్ల అయిన వరకు చేయండి, లేకపోతే విడిచిపెట్టేయండి. ప్రతిదీ పట్టించుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారండి. మెయిన్ ఏంటంటే డిప్రెషన్ కనిపిస్తుంది అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. సో, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంకొకటేంటంటే మీకేదైనా సరే ఒకటి డ్యామేజ్ జరుగుతుంది, లేకపోతే ఆల్రెడీ థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయనే ఫీలింగొస్తే అది కాంప్లికేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడే కొంచెం ఏంటంటే కూల్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. కొంత ఆ టైంలోని డెసిషన్స్ తీసుకోకపోతే మంచిది. దానికి మళ్ళీ ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఎలాంటి చేంజెస్ వస్తే బావుంటుంది అని ఆలోచించుకొని చేయండి. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే లొకేషన్ చేంజెస్ కనిపిస్తున్నాయండి. మోస్ట్ ప్రాబబ్లీ మీలో చాలామంది ఏంటంటే లొకేషన్ చేంజ్ అవ్వచ్చు. లేకపోతే కెరియర్ పాత్‌లో కూడా చేంజెస్ రావచ్చు. ఆర్ అబ్రాడ్ వెళ్ళే ప్లాన్స్ ఉన్నవాళ్ళు అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు. ఆర్ మ్యాచెస్ ఎవరైతే చూస్తున్నారో మీకేంటంటే అబ్రాడ్ మ్యాచెస్ అనేవి వర్కౌట్ అవ్వచ్చు. అలాంటివి కొంత కనిపిస్తున్నాయండి. బట్ లొకేషన్ చేంజెస్ అయితే ఓవరాల్‌గా కనిపిస్తున్నాయి. లైఫ్‌లో బిగ్ చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, ఈ చేంజెస్ ఏంటంటే మీకు హ్యాపీనెస్సే ఇస్తాయి. బట్ కొంత ప్లాన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే చేంజెస్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ అది మీకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం లాంటివి జరుగుతుంటాయండి. సో, నేను చెప్తున్నాను కదా! ఇక్కడ నాకు ఆ టైప్ ఆఫ్ ఆల్కెమీ అనేది కనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఏ పని చేసినా సరే బేబీ స్టెప్స్ వెయ్యండి. తొందర పడిపోవద్దు. అండ్ మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి వర్క్ చేయాల్సి ఉంటుందండి. మీ కంఫర్ట్ జోన్‌లో ఉండి ఇవి వర్కౌట్ అవ్వాలి. మీ కంఫర్ట్ జోన్‌లో ఉండే థింగ్స్ ఇలా అవ్వాలంటే మాత్రం అది అవ్వదు. ఎందుకంటే సిట్యుయేషన్స్ ఏంటంటే అప్పటికప్పుడే ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంటాయి. సిట్యుయేషన్స్ అప్పటికప్పుడే బెటర్ అవుతున్నాయి అని కూడా అనిపిస్తుంటాయి. సో, ఇలా ఉంటుంది కాబట్టి మీరు కంఫర్టబుల్‌గా ఉండలేరు. సో, దానికి మీరు అలవాటు పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఆల్ యాస్పెక్ట్స్ కవర్ చేశాననే అనుకుంటున్నాను. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే మంచిదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.